అలా పాంప్లెంట్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి అందరిని మోటివేట్ చేసి తీసుకురావడానికి. ఆమెకి ఏమన్నా ఇన్సెంటివ్ ఇయ్యండి, మీరు ఫ్రీగా తిప్పుకొని ఇచ్చేయకండి. ఏమంటున్నా అన్న, ఏదన్నా ఆనరోరియం చేసి ఇచ్చేయరు. డిగ్రీ అందుకే పీటీ కూడా అయిపోయింది సార్. పీటీగా చేసిన సార్. పీటీ సార్. డిగ్రీ చదివితే చాలు, ఇంకేమున్నది చదువుకునేది కాబట్టి దాని కింద స్పెషల్గా అపాయింట్ చేసి ట్రైనింగ్ ఇవ్వడానికి ఏం కావాలో ఆమెకు శిక్షణ ఇచ్చి ఆమెకు ఒక ఉద్యోగం ఇవ్వండి. అచ్చంపేట తర్వాత కొడంగల్ తీసుకుపోతా ట్రైనింగ్ ఇవ్వడానికి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నల్లమల ఫారెస్ట్లో కూడా ఉన్న వాళ్ళందరి చెంచులకు మన వాళ్ళందరికీ ఇప్పుడు ఎంబడే చేస్తారమ్మా. సార్ ఏమో నల్లమల కాడికి ఆలోచన చేసొచ్చు, నేను అచ్చంపేట నియోజకవర్గం మొత్తం చేపిస్తున్నా సార్ తోటి. సరే సార్. సరేనా సార్? ఉపాధి పని కింద కొద్దిగా అమౌంట్ లేట్ చేస్తాం తల్లి, కేంద్రం అక్కడ నుంచి కొంత వచ్చేది డబ్బులు కొద్దిగా అది చేస్తాం. అది కూడా చూడండి సార్. మాకు గూడెం మాకు సపరేట్ గా ఉండాలి సార్. మావన్నీ కలిసి ఉన్నాయి. మా గూడెం మాకు సపరేట్ చూస్తాం తల్లి, కాలనీగా ఉండాలి సార్ మాకి. అట్లా ల్యాండ్ ఇప్పుడైతే ఇండ్లు ఇస్తాము, ఆ ఇండ్లు ఎట్లా కట్టుకోవాలో ఆలోచన చేసుకోండి. ఏం తల్లి ఏమో చెప్తుంది, ఇతరా ముందరికి రా. ఏం పేరు నీ పేరు? లింగమ్మనా? ఏం లింగమ్మ, ఏం సంగతి? మరి ఏదైనా మీరు ఇక్కడ ఏదైనా భూమి చూసుకోవాలి. ప్లాట్లుగా ప్రభుత్వం దగ్గర భూమి తక్కువైపోయింది, మరి ఉన్నదే మీకు పొలానికి ఇస్తుంది. చిన్న ఇండ్లు బజార్లు, చిన్న చిన్న బజార్లు, చిన్న చిన్న ఇండ్లు అయినాయి. అందులో ఎవరు అమ్మడం లేదు. మాకు ప్లాట్లు లేక ఇండ్లు ఇప్పుడు కొత్తగా వచ్చినాయి. మరి మీకు స్థలాలు చూసుకోండి, పైకి పంపించాలి అంటే స్థలాలు లేవు, ఎవరు అమ్ముతలేరు సార్. మరి ఈ ఆదివాసీలకు చెంచుల కాడికి మాత్రము స్పెషల్ గా ఏదన్నా చెంచులది ఏదన్నా సీతక్క, ఈ చెంచుల మందం ఏం చేయాలని ఒకసారి చూసి ప్లాన్ చేయరు. ఏదంటే ప్రత్యేకంగా వీళ్ళకి ఏదన్నా స్కీమ్ పెట్టి ఇచ్చేద్దాం. ఓకే 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 కలిసినా కూడా సీతక్కనే అడగాల్సింది, నన్ను కాదు. మళ్ళా మంచిదమ్మా పండి. వచ్చే వారంలో ఇంట్లో సార్ ఎక్కడ? ఇంట్లో సార్ ఇక్కడనే ఉన్నాడు, ఇండ్లు ఇచ్చే సార్. అడగాల్సిన సీతక్కని ఇవ్వాల్సింది ఈసారు. 10 రోజులలో మీకు అందరికి మన చెంచులు ఎంతమంది ఉన్నారో అందరికి ఇండ్లు ఇచ్చే బాధ్యత నాది. సరేనా? మళ్ళీ వస్తా. వచ్చే సంవత్సరం మళ్ళీ ఈ డ్రిప్ ఎట్లా బతికిచ్చిరో, ఎట్లా చేసిరో, ఎంత పెంచిరో తోట అంతా చూడడానికి వస్తా. కలెక్టర్ డేట్ రాసి పెట్టుకొని వచ్చే సంవత్సరం ఈ తారీఖులో మళ్ళీ నా ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టుర్రి. ఈ సార్ వాళ్ళు అందరూ వచ్చినా రాకపోయినా సరే నేను వస్తా. సరేనా? ఓకే మంచిది. సరే సార్. ఓకే సార్, మీ ఆరోగ్యం బాగుందా సార్? నమస్కారం. ప్రభుత్వం మళ్ళీ రావాలి సార్. మైక్స్ ఇక్కడ సార్, మీ మైక్ తీసుకోండి.